నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక. ఇప్పుడు ఈ పేపర్ మొత్తం నిన్న ఏం రాసింది చూసుకురా. కాంగ్రెస్ కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న రైతన్న ఆయన సూచనవా ఎందుకు తెలుసా? మంగళహారత నివలకవే మా రేవంత్ అన్నకు అని పాట పాడతాడు లోకం. పిఎస్సిఎస్ సెంట్రల్ దగ్గర మంగళారతి పరలోడుతున్నారు రేవంత్ అన్న. అందుకే అంటే చెప్పి తీసుకోకుంటారు రైతులు. దేశ వ్యవసాయం బాగుపడలేదు దేశంలో ప్రపంచంలో ఏడా రైతు దేశ రాజ్యం కూడా బాగుపడదు కాబట్టి అంతకంతకు నాశనం అయిపోతున్నాం. రైతు కన్నీళ్లతో నీ ప్రభుత్వం నాశనం అయితానికి నీ ప్రభుత్వం కూలిపోతానికి రోజులు దగ్గర పడ్డాయి. రోజు రోజుకు రైతుల విసులు తగిలించుకొని డబ్బును కూలిపోదలుచుకున్నావు నువ్వు అంతే. నీకు 5 ఏళ్ళు ఉండే ఆలోచన ఏం లేదు. కాలు మొక్తారు బాంచను యూరియా ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా కాలు మొక్తారు రైతులు. కలకుండ్ల చంద్రశేఖర్ రావు దేవుడు లెక్క వద్దంటే యూరియా ఇచ్చి వద్దంటే నీళ్ళు ఇచ్చి వద్దంటే కరెంట్ ఇచ్చి వద్దంటే ఇతరం వేస్తుంటే మొలక పెడుతుంటే రైతు బంద్ చేసినందుకు మనం సరిపోను మందు పెట్టి ఆయన పామోజులో పండ పెట్టి మనం దండాలు పెడుతున్నాం. కేజీఆర్ పామోజులో పండ పెట్టి మనం పొడిచి కట్టలు కట్టి ఇంకో ఇప్పుడు దండాలు పెట్టి కాలు మొక్కి కడ తెచ్చుకున్నాం. ఆయన మన రైతుల గోస. ఇంకో దొంగల రాజ్యం వచ్చింది. వాడు 15,000 వీకిస్తారని చెప్పగానే మనం మురిసిపోయి ఓడైతే 15 పోయినా 20 అయినా 35 వస్తున్నాయి. ఇప్పుడు ఎకరం 35,000 ఇప్పుడు రైతు బంధు. రైతుల బాధుడు ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదేపంట ఎవడేవాడు వాడు అన్నం తినొద్దు. మరి ఎవడైతున్నాడో మరి ఆయన అన్నం తినకుండా బతకాలి అనిపించాలి కదా. కడుపుకు అన్నం తిన్నప్పుడు కడుపుకు గడ్డి తిన్నప్పుడు మరి నేను తింటున్నా నీ శైలి లేచున్నావు. రైతు పైన శైలి వేసిందిగా ఆ శైలి సత్తువ తెచ్చింది కూడా ఆ రైతు పండించిన ఎంగిలి మెతుకులనే వచ్చింది. నీకు రైతు పైన చెయ్యేస్తానికైతే చెయ్యి లేచిందో ఆ ఒంట్లో ఆ చెయ్యిలో ఆ సత్తువ కారం కూడా నా రైతు పండించిన ఎంగిలి మెతుకుతుంటేనే అని ఎవడైతే చేయలేకుండా ఆ సన్నాసం చెప్తాను. తిన్న పల్లెంలో ఉత్సవం పోసే దరిద్రమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళు నాకు నచ్చరు. రైతే వండితే తింటుంది మనం సన్నాసులారా. నదుడు గణపతి బప్ప మోరియా ఇవ్వాలయ్యా యూరియా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటారు. నేను చెప్తలేను. బీఆర్ఎస్ యుద్ధవేది గన్ పార్క్ వద్ద యూరియాపై నిరసన, సెక్రటేరియట్ ఎదుట ఆందోళన, వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా, కేసీఆర్ నాయకుల అరెస్టు, యూరియా దోషి ముమ్మాటికి కాంగ్రెసే, కొరతకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, కేసీఆర్ ఎన్నడూ కొరత రాలే, ప్రజా సమస్యలపై చర్చించేందుకు మేము సిద్ధం, కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నిర్వహించాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంతవరకు ముచ్చట. నాయనది పేపరు కాబట్టి పొడుగు రాసిరు. సరే ఓకే. ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో నేను ఒకటే అడుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే యూరియా కొరత అంటుంది. కాదు అని చర్చ పెడతాం అసెంబ్లీలో. లేదు బీజేపీ తప్పని చర్చ పెడతాం అసెంబ్లీలో. సిద్ధమా రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే ఫామ్ హౌస్ లో వండుకున్నాడు ఊరికంటే ముందర లైన్ కడితే యూరియా వచ్చింది. పాలాభిషేకాలు చేసినాం. మనం ఏం చేసినాము? మనం మా నాయన పోలీసు పట్టారు, మా ముత్తాత పోలీసు పట్టారు, మా తాత పోలీసు పట్టారు. ఎవరు అనుకుంటున్నారు? కొండాడిపల్లికి రారా మా పతారి అన్నదో ఒకప్పుడు. అందుకే రైతుల బాధలు నీకు గెలవు. మీ నాయన వ్యవసాయదారం చేస్తే, మీ తాత వ్యవసాయదాడైతే, మీ ముత్తాత వ్యవసాయదాడైతే, వ్యవసాయం చేసిన రైతు అయితే నీకు ఈ బాధ తెలుసు. కేసీఆర్ రైతే, కేసీఆర్ అయ్యర్ అయితే, కేసీఆర్ తాత రైతే కాబట్టి మరి ఊరికంటే ముందర ఆయన గట్టి పట్టుకొచ్చి మాకు ఎరువులు ఇచ్చిండు. మనకు తెలియలేదా? ఫామ్ హౌస్ లో వండుకున్నోడే కావాలా, పందికొక్కు కావాలంటే ఫామ్ హౌస్ లో వండుకున్నోడే కావాలంటారు ఇప్పుడు ప్రజలు అంటారు. నాకేం సంబంధం లేదు. అది ముచ్చట. ఇక పంచాయతీ పోరు సెప్టెంబర్లో పెడతారు. ఈ మొగోళ్ళు చెప్పారు ఇది గెలిచేది లేదు, పీకేది లేదు, అలా గ్యారంటీ. లేదంటే బెట్టు కట్టుకుందామే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను 100 రూపాయలు ఎవరన్నా కడతా కట్టి నేనైతే కాంగ్రెస్ గెలవని కడతా. ఇంకేంది జరిగేనా అన్నీ తెలిసే ఎగవేత ఎత్తుగడ. రిజర్వేషన్లు సాధ్యంగా తెలిసి బీసీలను ఏమారుతున్న కాంగ్రెస్, కోటా పరిమితి సడలింపు అధికారం రాష్ట్రాలకు లేదని తెలిసి ఉత్తర్వులు, న్యాయ సమీక్షకు నిలవదని తెలుసు. బీహార్ ఎన్నికల వరకు హైడ్రామా, స్థానిక ఎన్నికలకు కోర్టు ఆపితే
కేసీఆర్ పై నెపం నెట్టేందుకు ప్లాను 1,00,000% కరెక్ట్ అయ్యా. 100 కాదు 1,00,000% కరెక్ట్. అది వీక్తుంది. అది వీకినాక కేసీఆర్ బదనాన్ని చెప్తారు, బీజేపీని బదనాన్ని చెప్తారు. తద్వారా కాంగ్రెస్ సేఫ్ జోన్ ఉంటారు. వాళ్ళ ప్రయత్నం అదే. మరి అది ముందర పడతా కాదు. నాడు అడ్డుకున్నదే కాంగ్రెస్. కేసీఆర్ తెచ్చిన జీవోను కోర్టుకెక్కి రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు అని గత అనుభవాలు తెలియస్తారు. అంటే కాంగ్రెస్ ఏం చెప్పింది, రిజర్వేషన్ అనేది నేరము, జైల్లో పెట్టాలన్నాడు మా అన్న. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో పెట్టాలి ఇప్పుడు నేరం కాబట్టి. ఇంకా ఇది మాట్లాడినాం కదా. సీఎంఓ పేరుతో సీట్ల దందా. ఓ కీలక నేత తనయుడు సలహాదారుడి పిఏ హస్తమట. ఇప్పటివరకు 750 సిఎస్సి అడ్మిషన్లు అమ్మిన ముఠా. బి కేటగిరీ సీట్ల కోసం కాలేజీలకు ఫోన్ వస్తే బెంబేలెత్తిపోతున్న ప్రైవేటు కాలేజీలు. ఎవరైవాడు వాని పేరు చెప్పురా. ఈ అంటారా ఎవడో ఆగంబరు లెక్క కాకుండా జర మంచిగా వాని పేరు పెట్టి వాని కథ ఏందో వాని లెక్క ఏందో రాయిది. ఊకనే రాసి ఎట్లన్నాయి వాడు కూడా అనేది తెలియదు. వాడు అమ్ముక తింటున్నాడు. గోపీనాథ్ ప్రజానేత జూబ్లీస్ నేరంపై తనదైన ముద్ర. కటౌట్ల కల్చర్ ను పరిచయం చేసిందే గోపన్న. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటది. అసెంబ్లీలో మాగంటి సంతాప తీర్మానంపై కేటీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గోపీనాథ్ తో అనుబంధాన్ని పంచుకున్న సభ్యులు. సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. మరి అలా సభ జరగబోతా ఉంది 10:30 కావచ్చు. అయితే ఈయన గురించి చాలా మంది మాట్లాడి నిన్న, కానీ వాళ్ళ పత్రికలు రాయలే. సంతాప ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా చనిపోయింది కాబట్టి మరి రాయరు. కానీ సభ వ్యక్తినే మరి ఆయన గురించి మళ్ళా ఇంత కిరాతకులు తయారయ్యారు. ఇక బనకచెర్లపై చంద్రబాబు తొండి వాదన. తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలని శుద్ధులు. నోరు మెదపని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. జలదోపిడిపై తెలంగాణ వాదుల తీవ్ర ఆగ్రహం. అసెంబ్లీలో చర్చించడానికి బీఆర్ఎస్ నేతలు పట్టుబడతారు. మరి బనకచెర్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? ఎజెండాలో మొదటి అంశం ఉందా లేదా చర్చ పెడదామా? బనకచెర్ల అనేది మన పోయిన ఎజెండాలో మొదటి అంశం ఉందా లేదా అని ఒక చర్చ పెడదాం. కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ తర్వాతనే పెడదాం. ఓ కొడుక్క బత్తారు మీరు దొంగలు అయితే. మరో 8,000 కోట్ల అప్పులకు దరఖాస్తు. ఎంగు గురుకుల కోసం ఏడీవీ నుంచి రుణవాట 8,000 కోట్లు కావాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం అంటే 8,000 కోట్ల అప్పంట. అప్పుల కుప్ప. నిన్న 6,000 కోట్లు, ఇవాళ 8,000 కోట్లు. ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడతాంది. కనాబెంచ్ పచ్చగా ఉన్నది. దినదినాభివృద్ధి ఎంతుంది అప్పులతోని. విజిలెన్స్ రిపోర్టుకు 2 కోట్లతో డీలు. విజిలెన్స్ రిపోర్టు కరెక్టు. కేసుల నుంచి తప్పించడానికి ఓ ఉన్నతాధికారి అడ్డదారులు. కొందరు ఆఫీసర్తో కుమ్మక్కు. నమస్తే కథంతో సంచలనం. వాస్తవాలేనంటున్న ఇంజనీర్లు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్. సీనియర్లు ఉండగా జూనియర్ కు ఈగా అదనపు బాధ్యతలు. ఎందుకంటే కమిషన్స్ ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆజాతో జరుగుతుంది. ఎందుకు జరగదు? టెన్షన్ ఏముంది? నిన్న రాసిరాల వార్త. పోలీస్ కమిషనర్ పై హక్కుల నోటీస్ అట. భూవివాద కేసులో ఎమ్మెల్యే పట్ల దురుసు ప్రవర్తన. పాలమూరు ఎమ్మెల్యేకు 8 మంది సహచరుల మద్దతు. సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే. మంత్రులు బుజ్జగించిన ససే మీరన్న ఎమ్మెల్యేలు. బదిలీ చేస్తామన్న హామీతో కాస్త వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం. నేడు చర్చించి నిర్ణయం తీసుకున్నాను వెళ్ళడు. నాయన ఏందయ్యా అన్ని మా అన్నకే వచ్చిన బాధలు. మళ్ళీ పాలమూరి అట. పాలమూరు అంటలకి ఇంకిత్తి చేయబోతుందా? ప్రజలు నవ్వుతారు కదా రేవంత్ రెడ్డిని చూసి. ఇంకేంది? యూరియా అడిగితే రైతన్న చెంపబట్ట పోలీసులు. మరికల్ ఎస్ఐ అత్యుత్సాహం. ఎరువుల కోసం వెళ్లిన రైతులపై దౌర్జన్యం. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్నదాతల కష్టాలు. రోడ్డెక్కి ఆందోళనలు. ఇంకా సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని హరీష్ రావు. నాయన మక్తల మరికల్ ఎస్ఐ గారు మీకు మషం ఓరు మీద కూర్చున్నట్టుంది. పోయే రాత దగ్గర పడ్డట్టు కొడుతుంది. జర ఆలోచన చేసి పని చేయాలని చేస్తే, కోరంబోకు పనులు చేస్తే మరి లాస్ట్ కాగమవుతావు.